న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలి, రాహుల్ డిమాండ్. గూగుల్ డేటా సెంటర్తో ఏపీకి 10,000 కోట్ల ఆదాయం, పెమ్మసాని. గతంలో రాజీవ్ గాంధీ చనిపోతే ఎవరూ మీలాగా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయలేదు, ఎమ్మెల్సీ తాత మధు. మాగంటి సునీత చనిపోయిన తన భర్తను గుర్తుకు వచ్చి ఏడుస్తుంటే యాక్షన్ అంటారా శ్రీనివాస్ గౌడ్. హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పురాణ్ కుమార్ కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ మంగళవారం నాడు ఇక్కడ కలుసుకుని వారిని ఓదార్చారు. పురాణ్ కుమార్ తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనమైంది. బ్యూరోక్రసీ, పోలీస్ వ్యవస్థలో కుల వివక్ష ఉందనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో రాజీవ్ గాంధీ చనిపోతే ఎవరు మీలాగా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయలేదు, భర్తలు చనిపోతే మహిళలు ఏడుస్తారు కదా, అలాంటి మహిళల గురించి అంత దిగజారే విధంగా మాట్లాడతారా? పక్కన 2 మహిళలు, పీజేఆర్ కూతురు మేయర్ విజయలక్ష్మి ఉండగా డ్రామా అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక భర్త చనిపోతే మహిళలు ఏడవటం అనేటువంటిది మన సంస్కృతిలో భాగంగా, మన ఎఫెక్షన్లో భాగంగా వచ్చింది. ఇంత దిగజారి నికృష్టంగా మాట్లాడినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది తెలంగాణకు సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళ స్టేట్మెంట్లు ఎందుకంటే సీనన్న చెప్పినట్టు గతంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఎవరు కూడా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్లు ఇవ్వలే. అయ్యో ఈ విధంగా చనిపోయారని బాధపడ్డారు తప్ప ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. అది కూడా పొన్నం ప్రభాకర్ గారు 2 మహిళలను పక్కన పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పక్క మేయర్ గారు ఉన్నారు, ఇంకో పక్క దివంగత పి జనార్దన్ రెడ్డి గారి కూతురున్నారు. వారిద్దరి సమక్షంలో మహిళలను కించపరిచే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే మాగంటి సునీత చనిపోయిన తన భర్త గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటే యాక్షన్ అంటారా? కమ్మ సామాజిక వర్గం మద్దతుతోనే నువ్వు మంత్రి అయ్యావు కదా. తుమ్మల నాగేశ్వరరావు మరి అదే సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ దుఃఖంలో ఉంటే అవమానిస్తావా? మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు సునీత ఎంత బాధపడిందో మీరు అనే మాటలకు అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. ఆమెను అవమానించిన మంత్రులు వెంటనే సునీతకు క్షమాపణలు చెప్పాలి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలో మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చినది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు, అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి, అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా?
ఇది ఆడవాళ్ళందరూ గమనించాల. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇతర సంస్థలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. గూగుల్ విశాఖకు రావడానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేశారని చెప్పారు. హైదరాబాద్ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది. ఒక ప్లేస్ లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో ప్లేస్ లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ లో ఏమైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు, కొత్త బిజినెస్లు ఏమున్నాయి వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎకో సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే. ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి. కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకొని ముఖ్యంగా నారా లోకేష్ గారు గత 1 year నుంచి బ్యాక్గ్రౌండ్ లో సిస్టమేటిక్ గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు. వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్ గా ఉండాలి, మార్చకూడదు, ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ $10 billion అంటే దాదాపు రూపాయి విలువ తీసుకుంటే 90,000 కోట్ల రూపాయల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు కంపెనీలు చాలా ఆలోచిస్తాయి. వీటన్నిటికి కావాల్సినటువంటి రీఅష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఅష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చే విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్టంలాగా తీసుకొస్తా ఉన్నారు. మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించాలి. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇది నా ఒకటి. రెండోది, దీనివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒకటి వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లో చూస్తేనే ఒక దగ్గర గోల్డ్ షాపులు ఉంటాయి, పక్కన 10 గోల్డ్ షాప్స్ పెడతారు. ఆటోమొబైల్ షోరూమ్స్, ఎందుకంటే కస్టమర్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎకో సిస్టంలో ఒక దాంట్లో నుంచి వచ్చి బిజినెస్ వస్తుంది. డేటా సెంటర్స్ అయినా అంతే. ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిపోయి అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవర్, లార్జ్ డేటా సెంటర్కి కావాల్సిన కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డేటా సెంటర్లో ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే నంబర్ 1 అది కట్టేటప్పుడు దాదాపుగా 5 నుంచి 6 వేల మందికి జాబ్స్ వస్తాయి. సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ 43 ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ, అక్కడ వారు నివాసం ఉంటున్నారు, వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి. అసలు కంప్లీట్గా ఎంటీ, కొత్తగా వచ్చాం అందరం కొనుక్కుని, ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకుముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ లో నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళైతే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. So, ఇది ఒక ఎగ్జాంపుల్. This is one example of Sanskriti Avenue Apartments where 43 voters, this was reported in media also. మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది. 43 ఓట్లు ఒక ఇంట్లో. మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు, అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటున్నా, నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఇట్లాంటి ఎన్ని ఉన్నాయని చెప్పి. ఇంకొక చోట పోయాం, అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి. ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి ఆపమ్మ. ఇది బూత్ నంబర్ 125, ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి, ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి, ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సంవత్సరాలు కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైన మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం
23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు. ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అని అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటుండినా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు ఎవరూ తెలియదు, వీళ్ళు ఎవరు కూడా తెలియదు. ఈ ఓట్లు అసలు లేదు, సంబంధం లేదు. నాట్ అ సింగిల్ ఓటర్ హూ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ నెంబర్ 125 is known to the owner. These are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete, collusion at the grassroots level between BLOs and Congress party. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలి, రాహుల్ డిమాండ్. గూగుల్ డేటా సెంటర్తో ఏపీకి 10,000 కోట్ల ఆదాయం, పెమ్మసాని. గతంలో రాజీవ్ గాంధీ చనిపోతే ఎవరూ మీలాగా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయలేదు, ఎమ్మెల్సీ తాత మధు. మాగంటి సునీత చనిపోయిన తన భర్తను గుర్తుకు వచ్చి ఏడుస్తుంటే యాక్షన్ అంటారా శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ విశేషాలు.